అంటే అరెస్టు చేయలేకపోతున్నారా? పోలీసులు మీకు సహకరించడం లేదా? ఐ మీన్ ప్రభుత్వానికి సహకరించడం లేదా? లేదంటే ఇంకా వైసీపీఏ అధికారంలో ఉందని అక్కడ అధికారులు భావిస్తున్నారా? ఈ విచారణ పేరుతో అక్కడ జరిగిన డ్రామా కానీ ఇవన్నీ చూస్తుంటే ఎలా అసలు మీ మీద కూడా నమ్మకం పోతుంది కదా అప్పుడు? నవీన్ గారు, ముందుగా మీకు ప్యానలిస్ట్కి ఏబిఎన్ వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. ఇప్పుడు చాలా వాస్తవం. ఇప్పుడు గౌతమ్ గారు కూడా చెప్పారు, నేను కూడా నిన్న టీవీలో కూడా చూశాను. అసలు అక్కడ విచారణకి కోసం అపేర్ అవుతున్నారా, లేకపోతే అందరూ కలిసి వినతిపత్రం ప్రభుత్వం మీద ఫిర్యాదు చేయడానికి వస్తున్నారా, లేదా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తూ వస్తున్నారా? నాకైతే అర్థం కాలేదు. ఇప్పుడు మేము రాజకీయాల్లో ఉన్నాం, గత 11 ఏళ్ళు నేను ఉన్నాను. ఏదన్నా ఎక్కడైనా రిప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు వెళ్తాం, అలాగా అంతమంది కలిసి వెళ్తాం. అంతమంది కలిసినప్పుడు కూడా కొన్ని కార్యాలయాలు అంతమంది వచ్చారు, 5-6 మంది రండి, మిగతా బయట ఉండమండి అంటారు. ఇది మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చి ధర్నాలు చేసినప్పుడు కూడా ఇంతమంది వద్దండి, 5 మంది రండి, సెలెక్ట్ చేసుకుని మేము 5 రాష్ట్ర నాయకులు రండి అంటారు. మరి ఇక్కడ ఏంటండి నాకు అర్థం కాదు. వచ్చిందేమో విచారణకి, అవును, అది ఒక కేసు. ఏ1 ఎవరైతే మనకేంటి సార్, బిఎన్ఎస్ చట్టం ఏ1 పుంలింగం అయితే ఒక రకంగా, స్త్రీలింగం అయితే ఒక రకంగా చెప్పింది చట్టం ఏమన్నా? అంటే ఇప్పుడు ఈ రోజు నేరాలు అందరూ భార్య పేర్ల మీద, చెల్లెల మీద, అక్కల పేరు మీద చేస్తే ఓకేనా? ఒక నేరం జరిగింది, కోట్ల రూపాయలు గల్లంతైనాయి, పేదల బియ్యం గల్లంతైంది. ఆయన భర్త గారు శుద్ధ కబులు చెప్తారు బయటకు వచ్చి, తెల్ల ఆ చిప్ పేరు తెల్ల అంట, అమ్మాయి పేరు ఏదో బాగుంటది తెల్ల అంట అని ఆయన ఏమో బయటకు వచ్చి మీడియా దగ్గరేమో శుద్ధ కబులు చెప్తాడు. ఇంట్లో ఏమో ఏం జరుగుతుంది, ఆయన చేతకాక తన వ్యాపారాన్ని భార్య పేరు మీద పెట్టాడు. నీకు అంత చేత అయితే నీ పేరు మీద ఎందుకు పెట్టుకునే వ్యాపారం? మీ భార్య పేరు మీద పెట్టారు. పెట్టినప్పుడు కూడా మరి దాని కాన్సిక్వెన్సెస్ అనుభవించాలి కదా. ఎవరైతే ఏంటి, మనకి పుంలింగం అయితే స్త్రీలింగం ఏంటి, ఎవరైతే ఏంటి, చట్టం అందరికి సమానమే కదా సార్. ఇప్పుడు ఏ1 గా నిందితురాలు ఒకే మొదటి నుంచి విచారణకు పిలవాల్సింది, పిలవలేదు, బెయిల్కి వెళ్ళారు, ముందస్తు బెయిల్ వచ్చింది, బెయిల్ షరతులు ఉన్నాయి, విచారణకు హాజరవ్వమని. మరి ఈ రకంగా ఇచ్చినటువంటి అవకాశాలు దుర్వినియోగం చేసుకుంటూ చట్టాన్ని, న్యాయాన్ని అపహాస్యం చేసే విధంగా విచారణ అధికారులు ఈ రకంగా ప్రవర్తించడం చాలా సిగ్గుచేటండి. గోరగడ్డ అనిల్ కుమార్ కేమో బిర్యానీలు తినిపిస్తారు, రాజమండ్రి సెంట్రల్ జైల్లోనేమో వెంకటరెడ్డి లాంటి. ఇప్పుడు ఆయన కాదు సార్, ఇప్పుడు ఆయన ఏం విచారణ చేశారు, ఏం రిపోర్ట్, ఏం నివేదిక ఇస్తారు అసలు ఆయన? ఏముందంటే రాత్రి మీరు న్యూ ఇయర్ పార్టీ ఎక్కడ చేసుకున్నారు, ఎలా చేసుకున్నారు, ఎంతమంది పాల్గొన్నారు రాస్తూ ఉంటారు ఆయన యేసుబాబు గారు. ఏ ఉద్యోగాలు ఎలా చేస్తారో మనకు అర్థం కావట్లేదు, అది ఏ రకంగా చేస్తారో అర్థం కావట్లేదు. కాదు సార్, ప్రభుత్వం ఏం చేస్తోంది? ఇప్పటిదాకా చర్యలు లేవు. ఆ సీన్ అంతా క్లియర్ గా కనిపిస్తోంది, ఏ రకంగా విచారణ జరిగింది, ఏం జరిగింది, అసలు మేయర్ కారులో ఎందుకు వచ్చారు, ఇదంతా కనిపిస్తోంది. కాదండి, అయినా అసలు చర్యలు లేవు, ఇప్పటిదాకా చర్యలు లేవు. ఉంటాయి కంగారు పడద్దండి, చర్యలు ఉంటాయి తప్పనిసరిగా. ఎందుకంటే మీడియా, సోషల్ మీడియా యుగం వచ్చాక తప్పనిసరిగా అధికారులు, ఆ పై అధికారులు స్పందిస్తారు. ఇది సరైన వ్యవహారం కాదు. మీరు పైపెచ్చు వాళ్ళని కొంత మానవతా కోణంలో కొంత స్లోగా వదిలేసినట్టయితే కనబడుతుంది. ఆ పేరు నాని గారి ప్రెస్ మీట్ లో ఆయనకి స్టైల్లో ఆయన ఏదో చెప్పుకుంటా వచ్చి తప్పు చేసి కూడా తప్పు చేయనట్టుగా వాదించుకుంటున్నారు. అదేంటంటే ఆ బియ్యం రేట్ అంతా అమ్మితే ఎంత వస్తుంది, నాకు కాబట్టి ఇలా అమ్ముకుంటాను కదా, నేను అంతకు అమ్ముకుంటాను కదా, ఎలక్షన్ అంతే చేయాలా, అసలు ఎందుకు మిస్ అయింది మగన చెప్పే. 7,577 బస్తాలు ఎలా మిస్ అయ్యాయి, ఎవరి దగ్గరికి వెళ్ళాయి, ఎవరికి అమ్మారు, ఆ డబ్బు ఎవరికి చెల్లించారు, ఎవరికి చేయలేదు అది చెప్పలేదు నాన్నగారు. అది చెప్ప, నేరం జరిగిందా లేదా? పోనీ కాదండి, ఇప్పుడు నాకు తెలియకుండా జరిగిందని ఆయన చెప్తే మరి విచారణ చేయండి, ఎటుపోయింది, ఏం జరిగింది అనేది ఆయన కంప్లైంట్ చేయాలి. కానీ డబ్బులు కట్టడం అంటే ఏంటి? ఆయనే తప్పించారు. డబ్బులు కట్టినంత మాత్రాన నేరం మాఫీ అవుతుంది కాదండి, డబ్బులు కడితే మాఫీ అవ్వదు. ఆయన డబ్బులు కడుతున్నారంటేనే ఆ బియ్యాన్ని ఆయన తప్పించారని ఆయన చెప్తున్నారు డైరెక్ట్ గా. అయినా చర్యలు లేవు. ఇంకా కట్టాలి, కాంపన్సేషన్ కట్టకపోతే ఇంకా ఎక్కువ ఇది ఉంటాయి, ఇంకా ఎక్కువ చర్యలు ఉంటాయి. ఈ కేసుల్లో డబ్బు కట్టాలి, ముందు వెనకో కట్టాలి, తప్పనిసరి కట్టాలి. ఎందుకంటే మేము చాలా కేసులు. ఇంకా స్టాక్ ఎటుపోయిందంటే కాదండి, ఎటుపోయిందంటే ఆయనకే తెలుసు ఎటుపోయిందో, ఆయనే కదా పంపించింది. అందుకనే
ఇప్పటికీ అరెస్ట్ చేయట్లేదంటే ఆయన ఛాలెంజ్ విసురుతున్నారు మీ ప్రభుత్వాన్ని. మీకు మీకు మీరు చేయలేరు అన్నట్టుగా ఛాలెంజ్ విసురుతున్నారు ఆయన అరెస్ట్. ఇప్పుడు నాని గారి ప్రెస్ మీట్ చూసాము. అప్పటికి పోలీసుల దగ్గర ఆ యొక్క మనీ రూటింగ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వివరాలు రాలేదు వాళ్ళకి. ఆ తర్వాత వివరాలు వచ్చాయి. అధికారుల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అధికారుల ఇన్వాల్వ్మెంట్ ఉంది. వాళ్ళని కూడా ఏఫైకి చేసి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత డబ్బులు ఎటు రూట్ అయినారో వాళ్ళు కనుక్కున్నారు. ఆ డబ్బులు నాని గారి అకౌంట్ కు వచ్చాయని చెప్పేసి చెప్తున్నారు. తప్పనిసరిగా ఆయన అకౌంట్ చేరుంటే మాత్రం తప్పనిసరిగా ఆయన మీద పెద్ద కేసే అవుతుంది తప్పనిసరిగా. అందుకని A6 చేర్చారు. ఆ రోజు నుంచి ఆయన తప్పించుకు తిరుగుతున్నారు. అలాగే హైకోర్టుకి వెళ్ళారు. సరే, సోమవారం వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి బెయిల్ ఇవ్వలేదు, కానీ ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి అన్నారు. బట్ విచారణ అయితే హాజరవ్వాలి, విచారణకి అయితే ఫేస్ చేయాలి కదా. ఏమైందో చెప్పాలి కదా. ఆ బియ్యం ఏమైంది, ఎందుకు ఏమైంది, ఎలా అయింది అని చెప్పాలి కదా. విచారణకు హాజరయ్యేటువంటి వ్యక్తులు చేసే ఓవర్ యాక్షన్ కి పోలీసు SHO ఏ రకంగా సహకరిస్తున్నారు, దీనివల్ల ఏ సంకేతం ఇవ్వదలుచుకున్నారు అంటే, నేరాలు చేసే వాళ్ళు ఎవరన్నా సరే 100-200 మంది స్టేషన్కి వచ్చేస్తే ఆ నేరం మాఫీ అయిపోతా, నేరం కాదు అయిపోతా, అలాగే కూర్చోబెడతారా? విచారణ చేసే వాళ్ళు అలాగే ఆ 20-25 మందిని కూర్చోబెట్టుకుని డెస్క్ ముందు అందరి ముందు విచారిస్తారా? చేసేయండి. వచ్చిన వాళ్ళందరూ కూడా మేమే నేరస్తున్నాం, మేము కూడా దీని వాళ్ళు అందరినీ కేసులో పెట్టండి. మరి వచ్చిన వాళ్ళందరినీ మరి ఎందుకు వచ్చారు వాళ్ళు అక్కడ ఎందుకు ఉన్నారు, ఎందుకు